అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీన మహాశక్తివంతమైన శివరాత్రి పండుగ వచ్చింది. శివరాత్రి రోజున చేసే పూజలు కోటి రేతుల పుణ్య ఫలితం లభిస్తుంది. శివరాత్రి రోజున శివుడిని ఎలా పూజించాలి, ఉపవాసం జాగారం చేయలేని వారు ఏం చేయాలి, పిండి దీపాన్ని ఎలా వెలిగించాలి, శివలింగానికి దేనితో అభిషేకం చేయాలి, ఇలాంటి మరెన్నో విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం శివరాత్రి. మనం శివుడిని ఎప్పుడూ పూజిస్తాం, కానీ శివరాత్రి రోజున మరీ ప్రత్యేకంగా పూజించాలి. ఆ రోజంటే సాయంత్రం నుండి మరునాడు ఉదయం వరకు అద్భుతమైన శుభముహూర్తం ఉంది. కాబట్టి ఆ సమయంలో చేసే పూజలకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. శివరాత్రి రోజున చాలామంది రోజంతా ఉపవాసం ఉంటారు. అయితే రోజంతా ఉపవాసం ఉండలేని వారు, జాగారం చేయలేని వారు ఏం చేయాలి? అయితే అలాంటి వారు లింగోద్భవ కాలం అంటే శివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు లింగోద్భవ కాలం అంటారు. ఈ సమయంలో శివుడిపైన బియ్యాన్ని అభిషేకంగా వేస్తారు. అంతవరకు జాగారం ఉండి ఉపవాసం ఉంటే శివానుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ సమయంలో చేసే అభిషేకానికి రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ సమయం వరకు జాగారం ఉంటే సరిపోతుంది. జాగారం ఉండలేని వారు ఇక శివరాత్రి రోజున ఉదయాన్నే లేచి ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. తలకి షాంపూ లాంటివి ఏమీ పెట్టకుండా వట్టి నీళ్ళతో మాత్రమే చేయాలి. ఎందుకంటే షాంపూ పెడితే ఆ రోజు ఆదిశేషుడి కళ్ళు మండుతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కనుక ముందు రోజు శనివారం తలకి చక్కగా షాంపూ వేసుకొని స్నానం చేసి మరునాడు షాంపూ వేయకుండా ఉట్టి నీళ్ళతో స్నానం చేస్తే సరిపోతుంది. అయితే శివరాత్రి పర్వదినాన నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే నువ్వుల నూనె ఒంటి నిండా రాసుకొని స్నానం చేయడం వల్ల మనకుండే దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే నీటిలో 3 ఆకులు గల బిల్వపత్రాన్ని వేసుకొని స్నానం చేస్తే 3 జన్మల పాపాలు తొలగిపోయి, నీటిలో పసుపు వేసుకొని స్నానం చేస్తే ఇంట్లో ధనార్జన పెరుగుతుంది. అలాగే నీటిలో కొంచెం గంగాజలం వేసి వాటితో స్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి, దీర్ఘాయుషు లభిస్తుంది. శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఈరోజు ఉదయాన్నే లేచి ఇంటి ముందు కల్లాపి చల్లుకొని గడపలకి పసుపు రాసి బియ్య పిండితో బొట్లు పెట్టి మధ్య మధ్యన కుంకుమ బొట్లు పెట్టాలి. ఇంటి ముందు రంగోలు వేయాలి. శివరాత్రి రోజున ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. శివుడికి చాలా ప్రత్యేకమైన దీపాలు ఉంటాయి. వాటిలో ఒకటి పిండి దీపం, అలాగే నారికేల దీపం మరియు 3 ఒత్తుల దీపం, నువ్వుల నూనె దీపం, బిల్వపత్ర దీపం, ఇలా ఎన్నో దీపాలు ఉంటాయి. కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పకుండా శివాలయంలో కానీ పూజా గదిలో కానీ పిండి దీపం వెలిగించాలి. ఈ పిండి దీపం ఎలా వెలిగించాలంటే కొంచెం బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం పాలు వేసుకొని కలిపి ప్రమిదిగా చేసి 2 ప్రమిదలు చేసి శివాలయంలో వెలిగించాలి. ఆ పిండి ప్రమిదలో 5 ఒత్తులు గల దీపాన్ని వేసి శివాలయంలో వెలిగించడం వల్ల మనం కోరుకునే కోరికలు నెరవేరుతాయి. ఈ దీపాన్ని నువ్వుల నూనెతో మాత్రమే వెలిగించాలి. అలాగే కొబ్బరి చిప్ప దీపం. ఒక కొబ్బరికాయని తీసుకొని దాన్ని సమానంగా కొట్టి ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి ఒత్తిని వేసి దీపారాధన చేయండి. అయితే నారికేల దీపం కింద వెలిగించకూడదు. కాబట్టి ఒక ఆకు పైన బియ్యం వేసి ఆ బియ్యాన్ని పైన దీపాన్ని వెలిగించాలి. ఈ బియ్యాన్ని మరుసటి రోజు గోవుకి తినిపించాలి. దీనివల్ల మనం చేసే పాపాలన్నీ తొలగిపోయి ఎంతో పుణ్యం లభిస్తుంది. అలాగే శివరాత్రి రోజున శివుడికి తప్పనిసరిగా అభిషేకం చేయాలి. శివుడికి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి శివాలయంలో అభిషేకం చేయలేని వారు చిన్న మట్టి శివలింగాన్ని తయారు చేసుకొని ఇంట్లో మనమే శివలింగంగా అభిషేకం చేయొచ్చు. శివుడికి పాలభిషేకం చేయని అవసరం లేదు. నీళ్ళతో అభిషేకం చేసిన మనల్ని అనుగ్రహిస్తాడు. ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి దీర్ఘాయుష్ లభిస్తుంది. ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు శివరాత్రి రోజున తప్పనిసరిగా మహారుద్రాభిషేకం శివలింగానికి చేయడం వలన వెంటనే సంతానయోగం కలుగుతుంది. ఎవరైతే పేదరికంతో బాధపడుతున్నవారో వారు పెరుగుతో శివలింగానికి అభిషేకం చేయండి. అలాగే అప్పుల సమస్యతో బాధపడుతున్న వారు ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేయండి. వ్యాపారాలు చేసేవారు చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేయండి. కొబ్బరి నీళ్ళతో శివుడికి అభిషేకం చేస్తే మన ఇంట్లో కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో ఉంటాడు. శివుడికి ఎంతో ప్రీతికరమైన శంఖం పూలతో శివుడికి అభిషేకం చేయాలి. శివుడికి ఎంతో ప్రీతికరమైన జిల్లేడు పువ్వులతో శివుడికి అభిషేకం చేస్తే జీవితంలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్య ఫలితం దొరుకుతుంది. అలాగే తామర పువ్వులతో ఒక్క తామర పువ్వుతో శివుడికి అభిషేకం చేస్తే 108 తామర పువ్వులతో శివుడికి అభిషేకం చేసినంత పుణ్యం ఫలితం కలుగుతుంది. వివాహం కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ శివుడికి నందివర్ధనం పూలతో అష్టోత్తరం చదివి ఒక్కో పువ్వుని ఆ శివుడి ముందు వేస్తే త్వరగా పెళ్లి జరుగుతుంది. శివరాత్రి రోజున తప్పనిసరిగా గుడిలో కానీ ఇంట్లో కానీ పూజ మందిరంలో కానీ కూర్చొని ఓం నమ శివాయ
అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి మన ఇంట్లో ఉండే కలహాలన్నీ తొలగిపోయి శివరాత్రి రోజున ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి. శివాలయానికి వెళ్ళి శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయాలి. కనీసం 11 ప్రదక్షిణాలే చేయాలి. వీలు లేని వారు శివాలయంలో కూర్చొని లింగాష్టకం చదివి ఆ శివుడిని మనసులో స్మరించుకుంటే మనకి ధనానికి లోటు ఉండదు, ఆరోగ్య సమస్య ఉండదు. తప్పనిసరిగా శివరాత్రి రోజున గుడికి వెళ్ళలేని వారు శివుడి విభూతి పట్టుకోవాలి. విభూతి ధరిస్తే అష్టదరిద్రాలన్నా తొలగిపోతాయి, అదృష్టం కలుగుతుంది. శివాలయానికి వెళ్ళి నంది చెవిలో మన కోరికలను చెప్తే నంది అవి శివుడికి నేరుగా అందిస్తాడనే నమ్మకం. మన కోరికలను ఎప్పుడూ నేరుగా శివుడికి చెప్పకుండా నందికి చెప్పడం వల్ల త్వరగా తీరుతాయనే నమ్మకం. ఇక శివరాత్రి రోజున మనకు ఉండే సకల పాపాలు తొలగిపోవాలంటే రావి చెట్టుకు వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేస్తే మన జాతకంలో ఉండే దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది. ఏళ్ళనాటి శని ఉన్నవారు శివరాత్రి రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి 3 చెంబుల నీళ్ళని పోస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ శివరాత్రి రోజున రుద్రాక్షమాలతో చేతిలో పట్టుకొని అలా ముందుకి వెనక్కి అంటూ 108 సార్లు శివనామ స్మరణ చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇలా శివరాత్రి రోజున శివుడిని స్మరించుకుంటూ ఉంటే 1,000,000 జన్మాల పాపాలు తొలగిపోయి పుణ్య ఫలితం లభిస్తుంది. శివరాత్రి రోజున ఉపవాసాలు ఎలా ఉండాలంటే నిర్జల ఉపవాసం. రోజంతా ఆహారం నీరు తీసుకోకుండా కఠినంగా దీక్షను పాటిస్తారు. ఇక రెండవ రకం టీ కాఫీలు పళ్ళు ఫలాలు తిని కొనసాగిస్తారు. మూడవది పొద్దున్నంతా ఏమి